పిల్లలు రన్నింగ్ చేస్తా పడిపోతూ కాళ్ళు బెనుకుతూ వాళ్ళకి ముళ్ళులు గుచ్చుకుంటూ రక్తం గారుతూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు పిల్లలు. కానీ వాళ్ళకి ఆటల మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల ఎంత ఇబ్బంది అయినా సరే వాళ్ళ హెల్త్ కోసం మేము చిన్న చిన్నగా వర్క్ చేయిస్తున్నాం ఒక పక్క నుంచి నీట్ గా. అలాగే ఇదే గ్రౌండ్ లో పిల్లలకి ఇబ్బందికరంగా పెద్ద బావి, పాత బావి ఒకటి ఉందండి, చాలా లోతైనది. ఆ పిల్లలు వాష్రూమ్స్ కి టాయిలెట్స్ కి వెళ్లేది కూడా అటువైపే. పిల్లలు చాలా భయపడుతున్నారు ఆ బావి చూసినప్పుడల్లా, పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఆ బావిని చూసి చాలా భయపడుతున్నారు, చాలా లోతైన బావి. దానిని ఏదన్నా క్లోజ్ చేయించే ఏదన్నా అవకాశం ఉంటే దాని పైన ఒక మూత లాంటిది వేయించి క్లోజ్ చేస్తే పిల్లలకి సేఫ్టీగా ఉంటదని మా ఆలోచన అండి. ఇంకొకటి, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇవన్నీ గవర్నమెంట్ ఎంతో బాగా ఫెసిలిటీస్ ఇచ్చి ఇంకా చాలా వరకు మమ్మల్ని సపోర్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అయినప్పటికీ ఇంకా కొన్ని ఇలాంటి చిన్న చిన్న ప్రహరీ వాళ్ళని, అలాగే గ్రౌండ్ నీట్ గా చేయటం అని, ఇంకొకటి ఆ బాయి, పాత బాయి ఒకటి క్లోజ్ చేయటం, ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి. ఎవరైనా దాతలు ఉన్నట్టయితే తప్పకుండా పిల్లల కోసం మీరు ముందుకొచ్చి గర్ల్స్ హై స్కూల్ కి, ఎన్ఎస్పీ గ్రౌండ్ లో ఉన్న గర్ల్స్ హై స్కూల్ కి సపోర్ట్ చేస్తే పిల్లలందరూ ఎంతో ఆనందంగా, సంతోషంగా గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని హాయిగా వాడుకోవటానికి, ఉపయోగించుకోవటానికి, సంతోషకరమైన వాతావరణంలో పిల్లల హెల్దీగా పెరగటానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే ఖచ్చితంగా దాతలు ఈ స్కూల్ కి కొంచెం సపోర్ట్ చేయమని అడుగుతూ వేడుకుంటూ ఉన్నామండి.